చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక ఐడియా ఒక 6-7 సంవత్సరాల కిందట మాకు వచ్చింది. మగటపల్లి సొసైటీ నుంచి కొంత డబ్బు, సివి నాగజ్యోతి సొసైటీ నుంచి కొంత డబ్బు, తర్వాత దొరికి ఇవాళ 300 ప్రతిరోజు నిర్భాగ్యులకి 300 మందికి 350 మందికి నిత్య అన్నదానం, కాశీ అన్నపూర్ణ నిత్య అన్నదాన పథకం అని దాన్ని పెట్టి మనం చేయడం జరుగుతుంది. అలా ఇవాళ వేరెవర్ రెడ్ క్రాస్ అనే కాదు, ఏ ఎన్జిఓ అయినా ఏదైనా సరే, మనము మానవ జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడు. ఈ జన్మ అంత మంచి జన్మ, సుకృతమైన జన్మ. ఈ జన్మకి మనం ఏదో ఒకటి మీరు చేస్తారని, మీరు పెద్ద అయితే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చెయ్యాలని దయచేసి సేవా కార్యక్రమం నేను కూడా స్పందించి ఇవాళ ఎన్నో ఎవరు పట్టుకెళ్ళలేదు. అందరికీ ఏదది మీకు మాకు కరోనా వచ్చేస్తుందని ఎవరు, ఈవెన్ పోలీస్ పీపుల్ కూడా వెళ్ళలే ఇక్కడికి. జగన్మోహన్ రావు గారు ఏం చేద్దామని అంటే ఇలా మీరు వదిలేయండి, నాకు వదిలేయండి అని ఒక 4గురిని నేను స్టూడెంట్స్ని తర్వాత మాధవ సేవలు పెట్టాడు. ముందు మానవ సేవ కాబట్టి ప్రతి ఒక్కరు సేవ అనే దృక్పథంతో మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు. ప్రెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక 5 minutes వాయిస్ వార్ ఉంటుంది. ఆ తర్వాత సన్మానం, మెమెంటోస్ ప్రెజెంటేషన్ ఫాలోడ్ బై లంచ్. Not by grey hair. They are chartered accountants. Whatever it is. Anyway. ఆశిస్తూ మేడం గారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు ఫర్ ది రికగ్నిషన్. కౌన్సిల్ 1999లో హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల పరిరక్షణతో పాటు పౌరులకి బాధ్యతలను కూడా తెలియజేయడం కోసం ఈ సంస్థని ఆనాడు ప్రముఖ న్యాయవాది నిమ్మ సరస్వతీదేవి గారు మేమందరం కలిసి ప్రారంభించాం. ఈ ప్రారంభించినప్పుడు మాకు జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు, ఆ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారు మమ్మల్ని ఇది చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ హక్కుల కోసం ఇది చేసినప్పుడు మేము ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా దేశంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా, పేపర్లో వచ్చినా, మీడియాలో వచ్చినా మేము చట్టపరంగా బాధితులకి ఆశ్రయం కల్పించడము, న్యాయం కల్పించడం, నష్టపరిహారం ఇప్పించడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మా సంస్థ రోడ్ల గురించి కానీ, లేకపోతే ఇటు పర్యావరణం గురించి కానీ, లేకపోతే ఇటు తాగునీటి సౌకర్యం కానీ, లేకపోతే చట్టాల ఉల్లంఘనతో జరుగుతున్న బాధితులు అవుతున్న వాళ్ళు, నిర్వాసితులు అవుతున్న వాళ్ళకి వాళ్ళ హక్కుల కోసం నిరంతరం మా సంస్థ కృషి చేస్తుంది. నుంచి 15 కేసులు ఎంత లేట్ అయినా సరే జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి, అవసరమైతే అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టిలో కూడా తీసుకువెళ్ళి మేము న్యాయం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. 28 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా చేసిన తర్వాత ఎక్కడో కరీంనగర్, లేకపోతే ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, ఇటు విజయవాడ, తిరుపతి, ఎక్కడి నుంచి అయినా సరే మాకు మెసేజ్ ఇచ్చినట్టయితే మేము వెంటనే ఇది చేస్తున్నాం. ఇప్పుడు సుమారు 30,000 మందికి మేము న్యాయం చేసామని చెప్పి సగర్వంగా చెప్తున్నాం. అంటే మాకు యాక్టివ్గా మనకి ప్రభుత్వాలు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రభుత్వాలు రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలి, కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయంటే బాధితులు ఎక్కువ మంది రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల అవుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం బాధ్యత మీకు గుర్తు చేస్తూ వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము ఇది చేస్తున్నాం. మేము ప్రతిరోజు కూడా మా ఆఫీస్లో వచ్చినట్టయితే 3-4 కంప్లైంట్ అయినా మేము ఆన్లైన్లో పంపిస్తున్నాం. నుంచి విశాఖపట్నంలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పెద్దలు ఉన్నమండి, లేకపోతే ఎవరు ఇది చేసినా సరే మేము మా దృష్టికి వస్తే మాత్రం జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఇప్పటికి 36 కేసులు వేశాము. అక్కడ
అధికారం దుర్వినియోగం చేసినా, కలెక్టర్ గారు బాధ్యతగా వ్యవహరించకపోయినా, సిపి గారు బాధ్యతగా వ్యవహరించకపోయినా మేము వాళ్ళతో ముందు సంప్రదించి తర్వాత ఫిర్యాదులు చేస్తాం తప్ప మేము ప్రభుత్వాలకో లేకపోతే అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళకు ఈరోజు అన్నిటికన్నా బాధితులు ఎవరంటే మీడియావే. మీడియాని గౌరవించాల్సిన వాళ్ళు గౌరవించడం లేదు. ఎందుకంటే మీడియాలో కొందరు శక్తులు, కొన్ని దుష్ట శక్తుల వల్ల చులకనవుతున్నాం. మాది కూడా మానవ హక్కుల పత్రికని ఆ రోజు జస్టిస్ పిబి సావంత్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ తోటి తీసుకొచ్చి విశాఖపట్నంలోని గూఢాచరణ థియేటర్లో మేము ప్రారంభించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీరు లాభాపేక్ష లేకుండా చేస్తే ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తిస్తాయని చెప్పి. అలాగే మాకు గుర్తించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 28వ వార్షికోత్సవం సందర్భంగా మరియు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ సుమారు 100 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఆ మీటింగ్కి మా గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రావు గారు మరియు రేపల్లె జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి గీతా భార్గవ్ గారు విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. కాబట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఈ సంస్థ తరపున కోరేది ఏంటంటే, మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా ఎక్కడైతే ఉల్లంఘన జరిగాయో మా సంస్థకి రిపోర్ట్ చేస్తే మేము దాని మీద రెమిడియల్ యాక్షన్ తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.